ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ కృపా కాపుదల తండ్రి, గత వారమంతా కాచి కాపాడి ప్రభా నిలబెట్టిన గొప్ప దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మ దేవ, ఎవరైతే నీ బిడ్డలైన వారు ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోదేవా. ఏ శోధన అధికారం ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవ, నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి బలపరచండి, తోడేండి, నడిపించండి. సర్వశక్తిమంతుడ, ప్రతి ఒక్కరము దేవా నీ నామాన్ని ప్రభా అనుభవించాలి, నీ సన్నిధిని మేము అనుభవించాలి దేవా. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి బలపరచు దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకో సర్వశక్తిమంతురా. తోడేండి, నడిపించండి, సహాయమును దయచేయండి, వర్ధిల్లింపచేయండి, ఆశీర్వదించండి, కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా, నీ గొప్ప కృపను అనుగ్రహించండి. నువ్వే తోడుగా ఉండి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. మరొకసారి చదువుదామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నీ ద్వారములన్నీ మూయబడిన దేవుడు అద్భుతం చేస్తారు. నీ ద్వారాలన్నీ మూయబడినాయి, నాకు ఆశీర్వాదం లేదు, నాకు సహాయం లేదు, ఏది లేదు అని అనుకుంటున్నావేమో. కానీ మన దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్న మాట, నీ ద్వారాలన్నీ మూయబడిన మన గొప్ప దేవుడు అద్భుతం చేస్తారు అని దేవుడు చెప్తా ఉన్నారు. అక్కడ మనం చదివిన వాక్యంలో ఆ యొక్క ఆదివారం పునరుద్ధాన రోజు, యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచిన రోజు, ఆ ఆదివారము ఉదయం దేవుడు తిరిగి లేచిన రోజు మరియకు కనిపించారు. మగ్దలేని మరియకు దేవుడు కనిపించారు. ఆ రోజు సాయంత్రము దేవుడు ఆ యూదులందరికీ భయపడిపోయి శిష్యులందరూ కూడా 11 మంది శిష్యులు, తోమా లేరండి వాడితో, యూద ఇస్కరియోతు ఉన్నారు, తోమా లేరు. ఆ 11 మంది శిష్యులు యూదులందరికీ భయపడి తలుపులన్నీ వేసుకొని లోపల ఉండిపోయారు. అయ్యో, మమ్మల్ని యూదులు ఏం చేస్తారు, ఎలాగా? మేము మొన్నటి వరకు 3.5 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నాం కదా, ఇప్పుడు మా జీవితాలు ఏమిటి అని ఆ యూదులందరికీ భయపడిపోయి వారు తలుపులు వేసుకొని లోపల ఉండిపోయారు. దేవుడు వారి మధ్యలోకి వచ్చారు. ఎలా వచ్చారు? ఆ యొక్క తలుపును తట్టలేదు దేవుడు. వారు ఎవ్వరు కూడా వెళ్ళి తలుపును తీయలేదు. దేవుడే తలుపు తీసుకొని లోపలికి రాలేదు. కానీ దేవుడే ఆ యొక్క గదిలోనికి, ద్వారాలన్నీ తలుపులన్నీ మూసి ఉన్న గదిలోనికి దేవుడు వారి దగ్గరకు వచ్చి ఆయన యొక్క గాయపడిన చేతులను చూపించారు. ఆయనను పక్కటెముకలో పొడిచిన దానిని చూపించి, మీకు సమాధానము కలుగును గాక. ఏ విధంగా అయితే నా తండ్రి ఈ లోకానికి నన్ను పంపించారో నేను మిమ్మల్ని ఈ లోకంలోనికి పంపిస్తున్నాను. నేను పంపిస్తున్నాను. మీరు ఎవరికి ప్రార్థన చేస్తారో వారికి విడుదల దొరుకుతుంది. మీరు ఎవరికి ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో విడుదల, సమాధానం కలుగుతుందని దేవుడు వారికి చెప్పారు కదా. 3.5 సంవత్సరాలు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు సిలువ మరణం అవుతున్నప్పుడు వారందరూ చెల్లాచెదురుగా అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. మరలా భయముతో ఆ యొక్క తలుపులన్నీ మూసుకొని పోయిన స్థితిలో ఉన్నా కూడా దేవుడు వారి దగ్గరకు వచ్చారు. ఆ విధంగా దేవుడు వారి దగ్గరకు వచ్చి అద్భుతం చేపట్టి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క దేశానికి వెళ్ళిపోయి దేవుని గురించి మాటలు చెప్పి హతసాక్షులైపోయారు కదా. మనము కూడా చాలా సార్లు అనుకుంటాం, మనకి ఇంకా ద్వారాలన్నీ మూసుకుపడిపోయాయి, ఇంకా నా జీవితంలో ఇంకా ఏ సహాయం, ఏ అద్భుతం జరగదు, ఇంకా జీవితాంతము నా స్థితి ఇంతే, ఇంకా నేను ఈ విధంగానే ఉండాలి అని అనుకుంటున్న నా జీవితంలో దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? ద్వారాలన్నీ మూసుకుపోయినా కూడా నీ స్థితిలో ఇంకా సహాయం లేదు, ఇంకా జీవితాంతం నీ స్థితి ఇంతే, ఇంకా నువ్వేమీ సాధించలేవు అని అనుకుంటున్నా కూడా దేవుడు చెప్తున్నారు,
అటువంటి స్థితి అయినా కూడా నేను నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాను, నేను నీ జీవితంలో అద్భుతాన్ని చేసి ఆయన యొక్క గొప్పతనాన్ని మన జీవితంలో దేవుడు చూపిస్తానని చెప్తున్నారు. ఎంత గొప్ప భాగ్యమో కదా, ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నామో కదా. అవును, మనకి ఈ లోకానుసారమైన ఆ యొక్క ద్వారాలన్నీ మూసుకుపోతాయి, ఏ యొక్క సహాయం మనకు దొరకదు, ఏ యొక్క స్థితి మనకి మారదు, ఇంకంతే అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నారు, నేను ఆ స్థితిలో కూడా నేను అద్భుతం చేస్తాను. దేవుడు ఎవరన్నా అటువంటి స్థితి గుండా వెళ్తున్న వారి జీవితంలో అద్భుతాలు చేశారా? సహాయం దొరకదు అన్న స్థితిలో కూడా దేవుడు సహాయం చేశారా? జీవితాంతం వీరి స్థితి ఇంతే అన్న జీవితంలో కూడా దేవుడు సహాయం చేశారా? ఏ విధంగా ఆయన్ని నమ్మిన వారిని దేవుడు నిలబెట్టారో మనం 3 విషయాల్లో మనం ఈ రోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నీ ద్వారాలన్నీ మూయబడినా దేవుడు అద్భుతం చేస్తారు. నీ ద్వారములన్నీ మూయబడినా దేవుడు అద్భుతం చేస్తారు. మొట్టమొదటిగా, సహాయం పొందలేని స్థితిలో ఉన్న నీకు దేవుడు సహాయం చేస్తారు. సహాయం పొందలేని స్థితిలో ఉన్న నీకు దేవుడు సహాయం చేస్తారు. ఈ స్థితిని ఏ స్థితి గుండా నువ్వు వెళ్తున్నావో, ఇంకా నీ స్థితి మారాలి అంటే ఈ ప్రపంచంలో ఎవరు సహాయం చేసినా నీ స్థితి మారదు. కానీ అటువంటి స్థితిలో ఉన్న నీకు కూడా దేవుడు అద్భుతాన్ని చేస్తానంటున్నారు. అబ్రహాముకు దేవుడు ఇస్సాకును అనుగ్రహించిన తర్వాత ఒక గొప్ప విందు చేస్తాడు అబ్రహాం. ఆ విందు చేస్తున్నప్పుడు ఇష్మాయేలు అబ్రహాంను పరిహాసం చేయడం శారా చూసి, ఆ యొక్క కుమారుడు, ఆ యొక్క దాసి యొక్క కుమారుడు నా యొక్క కుమారుడితో ఉండకూడదు, నీవు వెంటనే ఆ దాసిని తన కుమారుని పంపించేయి అని అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము ఆ మాట వినగానే చాలా దుఃఖపడిపోతాడు. కానీ దేవుడు చెప్తాడు, అవును, నువ్వు శారా మాట విను, వెంటనే వారిని పంపించేయి. ఇస్సాకు మాత్రమే నీ కుమారుడు, అతడు కూడా నీకు పుట్టాడు కాబట్టి, నీ యొక్క గర్భంలో నుంచి వచ్చారు కాబట్టి నీకు తనని కూడా ఒక గొప్ప జనాంగంగా చేస్తారని చెప్పినప్పుడు తెల్లవారుజామునే అబ్రహాము ఆ యొక్క హాగరును ఇష్మాయిలను పిలిచి కొంత ఆహారం ఇచ్చి నీళ్ల తిత్తిని వారికి ఇచ్చేసి పంపించేస్తాడు. పంపించినప్పుడు వీరిద్దరూ కూడా వెళ్ళిపోయి బయర్షబా దగ్గర, ఆ యొక్క బయర్షబా అరణ్యములో ఒక అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అప్పటికే వారి దగ్గరున్న ఆహారం అయిపోయింది, వారి దగ్గరున్న ఆ యొక్క నీళ్ల తిత్తిలో, మన భాషలో చెప్పాలంటే వాటర్ బాటిల్లో ఉన్న ఆ యొక్క నీళ్లు కూడా అయిపోయాయి. అప్పుడు హాగరు, ఇంకా నేను ఈ యొక్క కుమారుని యొక్క పిల్లవాడి యొక్క మరణాన్ని నేను చూడలేని చెప్పి ఆ పిల్లవాడిని అక్కడ పెట్టేసి దూరంగా వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తా ఉంది హాగరు. అది చూడండి, ఒక్కసారి ఆ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోనండి. వాళ్ళు ఉన్నది ఏ స్థలము? జనసంచారం లేని స్థలము, అంటే ఒక అరణ్యంలో వారిద్దరూ కూడా ఉన్నారు. అక్కడ ఎవరన్నా ఏడుస్తున్నారు అని అనిపిస్తే ఏమని అనుకుంటారు ఎవరు? అందరూ కూడా ఏదన్నా మృగమో ఏదన్నా జంతువో వారిని తినేస్తా ఉందేమో, అందుకే వారు కేకలు పెడతా బాధపడుతూ ఉన్నారేమో, నేను కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి వారికి సహాయం చేస్తే నేను ఉంటానో లేదో అని ఎవరు కూడా రాగరు. ఆ యొక్క ప్రాంతానికి తనున్న స్థితి దగ్గరికి వచ్చి సహాయం చేయలేని స్థితి కదా. అటువంటి భయంకరమైన సహాయం లేని స్థితిలో ఆ యొక్క బయర్షబా అడవిలో హాగరు ఉండిపోయింది. సహాయం దొరకదు తనకి, ముందు నుంచి సహాయం దొరకదు, వెనుక నుంచి, ఎడమవైపు నుంచి, కుడివైపు నుంచి, ఎక్కడ నుంచి కూడా హాగరుకు సహాయమును దొరకదు. ఇంకా తను అనుకుంది, నాకు ఇంకా సహాయం లేదు, ఈ బయర్షబా అడవిలో ఇదే మాకు ఇంకా చావు ప్రాంతము, మేము ఇద్దరము చనిపోయే ప్రాంతము ఇదే, మేమిద్దరం కూడా చనిపోతాం, ముందు నా కుమారుడు చనిపోతాడు, ఆ కుమారుడు చూసి నేను కూడా చనిపోతాను, మా దగ్గర ఆహారం లేదు, మా దగ్గర నీళ్లు లేవు అని బాధపడిపోతే ఆ యొక్క కుమారుడి మొరను, ఆ కుమారుడు ఆకలితో పెట్టే ఆ బాధను దేవుడు విన్నాడండి. ఒక్కసారి మన వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది? భయపడకు, ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాడి స్వరమును విని ఉన్నాడు. 18వ వచనం. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో చెప్పెను కదా. తనకి
అక్కడి నుంచి సహాయం దొరకదు. ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉన్నా కూడా ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారన్న నిరీక్షణ కూడా హాగరికి ఆ అరణ్యంలో లేదు. అందుకే ఇంకా తను డిసైడ్ అయిపోయింది, ఈ చిన్నవాడిని మరణము నేను చూడలేనని ముందుగానే తను ఎంతగానో ఊహించుకొని, ఇంకా మా తర్వాత స్థితి మరణమే కదా మా ఇద్దరికి, మా తర్వాత స్థితి మాకు ఇంకా అదే కదా, ఇంకా అయిపోయింది మా స్థితి, ఇంకా మా యొక్క కాలగతులు గతించిపోతున్నాయి, మా యొక్క జీవితం గతించిపోతుంది అని నిర్ణయించుకొని హాగరు ఏడుస్తూ ఉంటే దేవుని దూత, భయపడకు, మీ యొక్క చిన్నవాని మొరను నేను విన్నాను అని దేవుడు చెప్తా ఉన్నారు కదా. సహాయం లేని స్థితిలో కూడా దేవుని దూత ఆకాశంలో నుంచి హాగరుతో మాట్లాడుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. ఆ దేవుడు ఆ చిన్నవానికి తోడే ఉండెను. అతడు పెరిగి పెద్దవాడే ఆ అరణ్యంలో కాపురం ఉండి వీలుగాడాయను కదా. అప్పటి వరకు అక్కడే ఉన్న నీటి ఊటను హాగరు చూడలేకపోయింది. దేవుడు ఆ భయము, ఆ యొక్క స్థితి, ఇంకా నాకు సహాయం ఎక్కడి నుంచి రాదు, మా స్థితి అయిపోయింది ఇంకింతే అన్న స్థితిని హాగరు ఊహించుకోవడం వల్ల తన దగ్గర ఉన్న సహాయాన్ని కూడా చూసుకోలేకపోయింది. కానీ దేవుడు ఆమె కన్నులు తెరవడం వల్ల ఏం జరిగింది? ఆ యొక్క కన్నులు తెరవడం వల్ల ఆ నీటి ఊటను చూసి ఆ యొక్క నీటి ఊట దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లను తిత్తిలో నింపుకొని వచ్చి ఆ యొక్క కుమారుడికి ఇచ్చింది. సహాయము దొరకదు, వారు బ్రతకడానికి ఏ యొక్క నిరీక్షణ లేదు వాళ్ళిద్దరూ ఆ అరణ్యంలో బ్రతకడానికి. కానీ దేవుడే వారి దగ్గరికి వచ్చి వారిని బ్రతికించి ఆ గొప్పగా వారి జీవితంలో జోక్యం చేసుకొని గొప్పగా వారిని నిలబెట్టాడు కదా. నా జీవితంలో ఏదన్నా స్థితి గుండా వెళ్తున్నావా? ఇంకా ఎవ్వరు కూడా నువ్వు సహాయం చేసే స్థితి కాదు నీ స్థితి, నీ జీవితం. ఇంకా అందరూ అనుకుంటున్నారు ఇంకా వీళ్ళు ఇంకా అయిపోయింది వాళ్ళ జీవితం, ఇంకింతే అని అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట, అరణ్యంలో హాగరుంది, తనకి ఎటు నుంచి ఈ లోకానుసారంగా ఎటు వైపు నుంచి తనకు సహాయం లేదు. అందుకే దేవుడు ఆకాశంలో నుండి దేవుని దూత హాగరుతో మాట్లాడింది. ఆకాశంలో నుండి దేవుని దూత హాగరుతో మాట్లాడింది. మనము కూడా ఈ లోకానుసారంగా మనం సహాయం పొందుకోకపోతే కృంగిపోకూడదు, బాధపడకూడదు, సమయం రాకముందే మనం చనిపోవడానికి ప్రయత్నించకూడదు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఆయన చూడని స్థలము లేదు, ఆయన చూడని కన్నీరు లేదు, ఆయన చెయ్యలేని సహాయం ఈ లోకంలో ఇంకా లేదు, రాదు కూడా. అటువంటి గొప్ప దేవుడి నువ్వు నేను కలిగి ఉన్నాం కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తారు. ఈ లోకానుసారంగా నాకు సహాయం లేకపోవచ్చు, కానీ నా దేవుడు ఎలా అయినా నాకు సహాయం చేసి నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. హాగర్ అనుకుందా అండి, దేవుడు అంటున్నాడు నీ యొక్క కుమారుని నేను గొప్ప జనాంగంగా చేస్తానని. ఆ మాట తను కనీసము ఊహించగలదా? అటువంటి ఆశీర్వాదాన్ని. ఆ బిడ్డ కొన్ని నిమిషాల్లో చనిపోతాడు అని హాగర్ అనుకుంది, కానీ దేవుడు అంటున్నాడు నీ బిడ్డను నేను గొప్ప జనాంగంగా చేస్తాను హాగరు అని దేవుడు చెప్తా ఉన్నారు. ఎంత గొప్ప దేవుడో కదా. నీ ద్వారాలన్నీ ఈ లోకానుసారంగా మూసుకుపోయావేమో. అయ్యో, మొన్నటి వరకు ఆ యొక్క అబ్రహాము నన్ను బాగా చూసుకున్నాడు, సారా కూడా నన్ను బాగా చూసుకుంది, కానీ వాళ్ళు పంపించేశారు. ఇంకా అరణ్యంలో నాన్న వాళ్ళు నాకెవ్వరూ లేరు, ఇంకా నేను చనిపోతాను, ఇంకా నా బ్రతికింతే, మా జీవితాలు అయిపోయాయి అని అనుకుంది హాగరు. కానీ దేవుడు ఒక గొప్ప జనాంగంగా చేశాడు. నీ స్థితిలో కూడా సహాయము పొందుకోలేరు, ఇంకా వీళ్ళకి సహాయము పొందలేని స్థితి, ఎంతమంది ఏమి చేసినా వీళ్ళ స్థితి మారదు అని అనుకుంటున్న నీ స్థితిలో కూడా దేవుడు ఒక అద్భుతం చేయగలరు. మన దేవుడు అంత శక్తిమంతుడు, మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. ఆ దేవుడి వైపు చూస్తావా? నీ జీవితాన్ని నువ్వు ఇక్కడతో అంతం చేసుకోవద్దు. నీ జీవితాన్ని నీకు నువ్వే ఇంకేముంది, బ్రతకడం ఎందుకు, నా జీవితం ఎందుకు అని నీకు నువ్వే నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు. దేవుడు నీతో చెప్తున్న మాట, దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. వారు చనిపోతారనుకుంటున్నారు, కానీ దేవుడు అనుకుంటున్నారు ఆ బిడ్డను ఒక గొప్ప జనాంగంగా దేవుడు చూస్తా ఉన్నారు కదా. సహాయము పొందుకోలేని స్థితిలో కూడా ఆ గొప్ప దేవాది దేవుడు వారికి సహాయాన్ని అనుగ్రహించారు. రెండవదిగా చూసినట్లయితే
జీవితాంతము నువ్వు అదే స్థితిలో ఉండాలి, కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తారు. జీవితాంతము నువ్వు నేను కూడా ఇంకా ఈ స్థితిలోనే, ఈ పేదరికంలో, ఈ ఆర్థిక ఇబ్బందిలో, ఈ లేమిలో ఇంకా జీవితాంతం మన జీవితాలు ఇలాగే కొనసాగాలి. కానీ దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకొని మన జీవితంలో గొప్ప దేవాది దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేస్తారు. 2 రాజులు 4వ అధ్యాయం చూసినట్లయితే ఎలీషా దగ్గరకు ఆ ఎలీషా యొక్క శిష్యుల్లో ఒక వ్యక్తి, ఆ శిష్యుడు మరణించినప్పుడు తన యొక్క భార్య, 2 కుమారులు తన దగ్గరకు వచ్చి, నీ యొక్క శిష్యుడు ఎంతో భయభక్తులు కలవాడు కదా, కానీ ఇప్పుడు అప్పులు వారు వచ్చి ఆ యొక్క అప్పులు తీర్చడానికి నా 2 కుమారుణ్ణి తీసుకొని దాసులుగా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, నేను ఏం చేయాలి? ఇంకా నా జీవితాంతం ఇంతే కష్టాలా, ఇంతే కన్నీరా అని తను ప్రశ్నిస్తూ ఉంది ఎలీషాని కదా. మనము కూడా చాలాసార్లు ఆ యొక్క విధవరాలు ఎలాగైతే ఎలీషాని అడుగుతా ఉందో మనం కూడా దేవుణ్ణి అడిగే ఉంటామేమో కదా కొన్నిసార్లు. ప్రభా, నా జీవితాంతం ఇంతే కన్నీరా ప్రభా, నా జీవితాంతం ఇంతే బాధ ప్రభా, నేను ఇంకా ఇలానే ఉంటానా యేసయ్య, ఇంకా నా జీవితం మారదా? మా తల్లిదండ్రులు అదే అనుభవించారు, మా తాతలు అదే అనుభవించారు, ఇంకా ఇప్పుడు నా తరపు కూడా అదే అనుభవిస్తుంది, ఇంకా నా తరపు కూడా దీనితోనే అంతమైపోతుందా అని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను చూసి చాలా మంది అదే అనుకుంటున్నారేమో, వారి జీవితాంతం ఇంకా అదే స్థితి. ఆ యొక్క విధవరాలుకి తనకి ఇంకా జీవితాంతం ఆ స్థితి అనుభవించాలి. ఒక యజమానుడు లేడు, సంపాదించి కుటుంబాన్ని పోషించే ఒక యజమానుడు లేడు. ఇంకా ఏం చేయాలి? అప్పులు వాళ్ళు వచ్చి తన 2 కుమారులను దాసులుగా తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇంకా వారి జీవితాంతం దాసులుగానే బ్రతకాలి అక్కడ. కానీ ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు నీ దగ్గర ఏముంది అని ఎలీషా ప్రశ్నించినప్పుడు నా దగ్గర ఒక నూనె కుండ మాత్రమే ఉంది అని చెప్పినప్పుడు ఆ కుండను తీసుకొని వెళ్ళి నీ దగ్గర ఏదైతే ఖాళీ కుండలు ఉన్నాయో అవన్నిటిని తీసుకురా, ఇరుగు పొరుగు వారి దగ్గర అందరి దగ్గర ఆ యొక్క ఖాళీ కుండలన్నిటిని తీసుకొచ్చి ఆ కుండలన్నిటిని నూనెతో నింపమని ఎలీషా చెప్పినప్పుడు ఎలీషా చెప్పినట్లుగా ఆ యొక్క విధవరాలు చేసింది. ఆ యొక్క కుమారుల సహాయంతో ఆ నీటి కుండలన్నిటిని నింపింది. మరలా తెచ్చిన కుండలన్నీ పక్క నుంచి, ఇంటి పక్క నుంచి, ఇంటి దగ్గర నుంచి, ఇంటి వాళ్ళ దగ్గర నుంచి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన ఆ యొక్క ఖాళీ కుండలన్నీ నిండిపోయినప్పుడు ఏం చెప్పిందంటే, ఇంకా ఎక్కడన్నా కుండలు ఉన్నాయంటే లేవు అన్నప్పుడు ఆ నీరు, ఆ యొక్క నూనె రావడం ఆగిపోయింది. అప్పుడు ఎలీషా చెప్తారు, నువ్వు ఈ నూనెను అమ్మి అప్పు తీర్చు, మిగిలిన వాటితో మీరు జీవించండి కదా. జీవితాంతం వారి స్థితి అలానే ఉండాలండి. ఒక దుఃఖంతో, లేకపోతే ఆ 2 బిడ్డలు ఒక దాసులుగా ఉండాలి. కానీ దేవాది దేవుడు, మన గొప్ప దేవుడు వారి జీవితంలో జోక్యం చేసుకొని వారి యొక్క స్థితిని మార్చారు. అయ్యో, ఇంకా నా బిడ్డలు నా దగ్గర ఉన్నారు, ఇప్పుడు నా యొక్క భర్త మరణించారు, ఇప్పుడు నా బిడ్డలు వారి దగ్గర దాసులుగా వెళ్ళాలి. తన స్థితి అది. ఇంకా జీవితాంతం వారి స్థితి ఇంకా అలానే ఉండాలి. ఇంకా ఎవరు మార్చలేరు. ఎందుకంటే అప్పులున్నాయి, ఎందుకంటే వారి కుటుంబంలో సంపాదించే వారు లేరు. ఇంకా ఆ స్థితి అలానే ఉండాలి. కానీ దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేశారు కదా. నా జీవితంలో కూడా ఎంతో మంది అనుకుంటున్నారేమో, నువ్వు నేనే అనుకున్నామేమో చాలాసార్లు, జీవితాంతం నా స్థితి ఇలానే ఉండాలి, నా స్థితి ఇంకా మారదు, నా స్థితి ఇంకా జీవితాంతం ఇంతే, ఇంకా ఏమి చేసినా, ఎలా ఉన్నా, ఏమి తిన్నా ఇంకా నా స్థితి మారదు. కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని తరాల నుంచి నా స్థితి ఇలానే ఉంది, ఇంకా నా యొక్క తరం అంతరించిపోయిన తర్వాత నా తర్వాతి తరం కూడా ఇలానే ఉంటుంది అని అనుకుంటున్నావా? ఒక్కసారి దేవుడి వైపు చూడు. నీ యొక్క స్థితి ఏదైతే లోటుగా ఉందో, ఆరోగ్య విషయంలోనా, ధనము విషయంలోనా, ఆ యొక్క అనారోగ్య విషయంలోనా, ఏ విషయంలో నీ జీవితంలో లోటుగా ఉంది, ఆ విషయాన్ని బట్టి ఆ లోటును తీర్చగల గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన చేయలేనిది ఈ లోకంలో ఏది లేదు, ఇంకా రాదు కూడా. కాబట్టి నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆ యొక్క లోటును ఆ గొప్ప దేవాది దేవుడు మన జీవితంలో తీసివేస్తాడు. మన జీవితంలో ఆ లోటును తీసివేసి దేవుడు నిన్ను నన్ను గొప్పగా నిలబెడతారు. ఇంకెప్పుడు కూడా వారు వెనుతిరగలేదు. ఆ యొక్క దాసులుగా, అప్పుల వాళ్ళు వచ్చి నిన్ను దాసులుగా తీసుకెళ్తాం మీ కుమారుల్ని అన్న స్థితి వారు తరతరాలు పొందుకోలేదు కదా.
ఎందుకు అంటే వారు దేవుడు వైపు తిరిగారు. ఎలీషా, దైవజనుడైన ఎలీషా వైపు తిరిగారు. మనము కూడా దేవుని వైపు తిరిగినప్పుడు మనము మరలా కూడా ఆ యొక్క నీరు పారి ఎలా వెళ్ళిపోతుందో మరలా అది తిరిగినట్లుగా మనము కూడా మన యొక్క స్థితి మరలా పూర్వ స్థితిని మనం పొందుకోలేం. ఆ లేమి స్థితిని, ఆ యొక్క కన్నీటిని, ఆ యొక్క బాధను, ఆ కష్టాన్ని మనం పొందుకోలేమని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నారు కదండి. జీవితాంతం ఇలానే ఉండమండి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మన దేవుడు చరిత్రలను మార్చే దేవుడు. ఒకప్పుడు ఇలా ఉన్నారా, కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇంత గొప్పగా ఆశీర్వదింపబడారని మనల్ని చూసి ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పేటట్లుగా మన దేవుడు ఆశీర్వదించగలడండి. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నీ ద్వారాలన్నీ మూయబడిన దేవుడు అద్భుతం చేస్తారు కదా. మన యొక్క ద్వారాలన్నీ కూడా మూయబడిన మన దేవుడు గొప్ప అద్భుతం చేస్తారు. మొట్టమొదటిగా, సహాయము పొందలేని స్థితిలో ఉన్న నీకు దేవుడు సహాయం చేస్తారు. రెండవదిగా, జీవితాంతము నువ్వు అదే స్థితిలో ఉండాలి, కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తారు. జీవితాంతము నువ్వు నేను అదే స్థితిలో ఉండాలి, కానీ ఆ గొప్ప దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తారు. చివరిగా మనం చూసినట్లయితే, నీ ద్వారాలన్నీ మూయబడిన దేవుడు నీ కోసం ద్వారం తెరుస్తారు. నమ్ముతున్నావా నువ్వు? నాకు ఇంకా నా జీవితంలో సహాయం అందదు, నా జీవితంలో జీవితాంతము ఇదే నా స్థితి అనుకుంటున్న నా జీవితంలో దేవుడు చెప్తున్న మాట, నీ జీవితంలో ద్వారాలన్నీ మూయబడిన ఆ గొప్ప దేవాది దేవుడు ఏమంటున్నారో తెలుసా? నీ కోసం నేను ద్వారాలు తెరుస్తాను. ఎందుకంటే మన దేవుడు ఎవరో నువ్వు ఒకసారి తెలుసుకోవాలి. యెషయా 43వ అధ్యాయము 19వ వచనం. యెషయా 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవను కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యంలో ఎవరైనా దారిని కలగజేస్తారా అండి? అరణ్యంలో నేను త్రోవను కలగజేస్తున్నాను, ఎడారిలో నది కాదు నదులను పారజేయుచున్నాను. అంటే అరణ్యం లాంటి స్థితి నీ స్థితి నా స్థితి అయినా, ఎడారి లాంటి ఎండిపోయిన స్థితి అయినా, అసలు ఎడారిలో నీళ్లు ఉంటాయా అండి? ఎడారిలో ఎక్కువగా అసలు మనకి ఇక్కడ నదులు ఉంటాయా? ఈ నది ఎడారిలో ఉంది అన్న మాట మనం ఎప్పుడన్నా విన్నామా? కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎడారుల్లో నదులను పారజేయుచున్నాను. ఆ ప్రవహించేటట్లు ఎడారుల్లో నదులు చెయ్యగలిగిన గొప్ప దేవుణ్ణని దేవుడు నీతో నాతో ఈరోజు చెప్తా ఉన్నారు కదా. అరణ్యంలో త్రోవను కలగజేసే గొప్ప దేవుడును, ఎడారుల్లో నదులను పారజేసే గొప్ప దేవుడిని, అటువంటి దేవుణ్ణి నేను ఉన్నాను కదా. నువ్వెందుకు భయపడుతున్నావు? నీ ద్వారాలన్నీ మూయబడిన దేవుడు నీ కోసం నా కోసం తప్పకుండా ద్వారాన్ని తెరుస్తారు. ఆ టైం వరకు నువ్వు విశ్వాసంతో ధైర్యంతో ఆయన వైపు చూడాలని దేవుడు ఆశిస్తున్నారు. ఎందుకంటే నీ యొక్క సాక్ష్యం అనేక మందిని దేవుడు వైపు త్రిప్పాలి. కాబట్టి నీ యొక్క స్థితి నుంచి నా దేవుడు నా స్థితి నుంచి బయటికి లేవనెత్తాడు అని నువ్వు అనేక మందికి సాక్ష్యం చెప్పాలి. కాబట్టి దేవుడు నిన్ను ఈ స్థితి గుండా నడిపించారు. నువ్వు ఆయన వైపు తిరిగినట్లయితే, మనం ఎలా అయితే ధ్యానించామో, హాగరుకు దేవుడు అరణ్యంలో ఏ విధంగా అయితే సహాయం చేశారో, ఎలా అయితే ఆ విధవరాలు యొక్క పిల్లలు జీవితాంతం తరతరాలు దాసులుగా ఎలా ఉండకుండా దేవుడు చేశాడో, మన దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని కూడా ఒక మార్పును కలగచేసి అప్పుడు అలా ఉండేదాన్ని. కానీ నా దేవుడు నా జీవితంలో జోక్యం చేసుకొని ఆ స్థితిని మార్చారు. ఆ పూర్వ స్థితి నాకు పోయింది, ఆ స్థితి నాలో నుంచి తీసివేశాడు. నా జీవితం ఆ స్థితి గుండా వెళ్ళట్లేదు. ఇప్పుడు పూర్తిగా అదొక కలలాగా దేవుడు చేసేసాడు, తీసివేశాడు. వేరులతో సహా నా దేవుడు ఆ యొక్క దానిని తీసివేశాడు అన్న సాక్ష్యాన్ని దేవుడు నీ ద్వారా నా ద్వారా ఈ లోకానికి చెప్పిస్తాడండి. నీ సాక్ష్యం నా సాక్ష్యం ద్వారా అనేక మంది దేవుడి వైపు ఆకర్షింపబడతారు. అంత గొప్ప జీవితం అండి. నువ్వు ద్వారాలన్నీ మూసుకుపోయాయని చెప్పి నాకు ఏం లేదు, నా వల్ల కాదు, నా జీవితం అయిపోయింది, నాకు సహాయం పొందుకోలేని స్థితి, నాకు జీవితాంతం ఇలాగే ఉండాల్సిన స్థితి,
ఇంకా నాకు అయిపోయింది అని నీకు నువ్వుగా నీ జీవితాన్ని నీ చేతుల్లో తీసుకోకుండా నీ యొక్క జీవితాన్ని ఆ గొప్ప దేవాతి దేవుడైన సృష్టికర్త చేతిలో నీ జీవితాన్ని పెట్టినట్టయితే నీ జీవితాన్ని దేవుడు మార్చగలడు. నమ్ముతున్నావా? దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దేవా యేసయ్య, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే ఉన్నారో ప్రభా నా జీవితంలో ద్వారాలన్నీ మూసుకుపోయాయా తండ్రి. ఇంకా నాకు ఎక్కడి నుంచి సహాయం రాదు ప్రభా. నేను ఇంకా సహాయం పొందుకోలేని స్థితిలో ఉన్నానయ్యా. నా జీవితాంతము నేను ఇంకా ఇదే స్థితిలో ఉండి చనిపోవాలయ్యా అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారితో, మా అందరితో మాట్లాడిన సర్వశక్తిమంతుడా, నువ్వు ఎలా అయినా సహాయం చేయగలవన్న ధైర్యాన్ని, విశ్వాసాన్ని వారిలో కలగచేయండి అయ్యా. పరిశుద్ధాత్మదేవ, అరణ్యంలో మార్గాన్ని కలగచేసే వాడవయ్యా. ఎడారుల్లో ప్రభా నదులను ప్రవహింపజేసే గొప్ప దేవుడు ప్రభా తండ్రి. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. మా జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించి అనేక మంది మా జీవితం ద్వారా, మా సాక్ష్యం ద్వారా నీ వైపు ఆకర్షింపబడేటట్లుగా, నిన్ను హత్తుకునేటట్లుగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. నీ కృపలో నిలబెట్టు దేవా. నీ నామాన్ని ఘనపరుచుకో సర్వశక్తిమంతుడా. తోడేయండి, నడిపించండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కాపుదల భద్రత దయచేయండి. కార్యం జరిగించండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో ప్రభా, సాతానుగాడు ఎంతగా ప్రేరేపించిన వారు ఆశీర్వాదాన్ని పొందకుండా తండ్రి చేస్తున్న ప్రతి ఒక్క శోధనను, ప్రతి ఒక్క చెడు తలంపుల్ని తీసివేసి ఆశీర్వాదం కోసం వారి జీవితాలను, వారి హృదయాలను విశ్వాసంతో నింపుదేవా. నీ కార్యం జరిగించుదేవా. నీ నామాన్ని మహిమపరచుకోదేవా. వర్ధిల్లింప చేయదేవా. యేసయ్యా, నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ నామాన్ని మహిమపరచుకున్నందుకు వందనాలు. నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచినందుకు వందనాలు. నువ్వే తోడేండి నడిపించినందుకు వందనాలు. కేవలం నీ నామాన్ని మహిమపరచుకున్నందుకు వందనాలయ్యా. నువ్వే కార్యం జరిగించి సాక్షులుగా నిలబెట్టండి. నువ్వే సహాయంతో నింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. తప్పకుండా గొప్ప దేవుడు నీ యొక్క ప్రతి ద్వారం మూయబడినా కూడా నా దేవుడు సహాయం చేశాడు అన్న సాక్ష్యాన్ని నీ జీవితానికి, నా జీవితానికి దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.